తదుపరి రాశి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అష్టమంలో శని సంచారం జరుగుతున్నందువల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ధనం అనేది ఖర్చు అవుతుంటుంది, కానీ ధనాన్ని సంపాదించే శక్తి కూడా ఈ సంవత్సరం వీరికి రాగలుగుతుంది. ఈ వారం కూడా అనుకూలంగానే ఉందన్నమాట. ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలోకి రవిగ్రహ సంచారం 15వ తారీఖున జరుగుతుంది. అంతకుముందు రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంచెం ప్రతికూలంగా ఉన్నాడు. ముఖ్యంగా తండ్రి తరపు ఆస్తి కానీ తండ్రి తరపు బంధువులతో కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులతో కానీ మీ యొక్క పై ఆఫీసర్స్తో అవసరం లేనటువంటి విషయాలకి వాదులాటకి పోవద్దు. ఎందుకంటే అవసరం లేనప్పుడు అలాంటి విషయాలు అసలు అనవసరం డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే పెద్ద రాజుతో ఎప్పుడు గొడవ పెట్టుకోవడం అనేది అంత మంచి ఇది కాదు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి లాభస్థానంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో అప్పటి నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పొందగలం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అడ్డంకుల్ని అధిగమించడం అనేది ఈ యొక్క వారం నుంచి స్టార్ట్ అవుతుంది వీరికి. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత, రవి యొక్క మార్పు బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత, వాళ్ళ పిల్లల యొక్క సెటిల్మెంటు, పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి శుభవార్త వినటం అనేది ఒక మంచి యుగకారకమైనటువంటి ఫలితంగానే గోచరిస్తుంది. ఓవరాల్గా వచ్చేటప్పటికి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా కష్టపడి చదవగలిగితే సానుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. రాజకీయ రంగంలో ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవిగ్రహ అనుకూలత కలిసినప్పుడు అది విజయాన్ని సిద్ధింపజేయగలుగుతుంది అనమాట. అంటే బాగా యాక్టివ్గా పనిచేయగలుగుతారు. అదేవిధంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి వారు మీ ఆఫీసెస్లో కానీ లేకపోతే కార్యాలయాల్లో కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారితో సహచర్యం అనేది ఏర్పడుతుంది. అంటే వారితో తిరగటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా మీరు ఫీల్ అవుతారు. మరియు అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు, రాహు ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అష్టమంలో శని సంచారం జరుగుతున్నందువల్ల వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా భాగ్యస్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం ఈ రాశివారు కుజుడిని ఎక్కువగా పూజించినట్లయితే, అదేవిధంగా సింధూరాన్ని ధరించినట్లయితే, మంగళవారం పూట హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అనునిత్యం పూజించినట్లయితే సానుకూలమైనటువంటి నిర్ణయాలు పొందగలుగుతారు. దుర్గాదేవిని కూడా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి